Hello friends, welcome back to my channel and this is your friend Naresh. సో అయితే చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఫోటోకి ఆన్ చేసి పెట్టాను. ఒక 10 మినిట్స్ పైన అయిపోయింది. సో ఫోటో నుంచి వెయిట్ చేసి ఓలా ఆన్ చేశాను. సో ఓలా ఎందుకు ఆన్ చేసిన అంటే ఆల్రెడీ చెప్పినా కదా లాస్ట్ బ్లాగ్. సో నాకు అట్లా కాల్ వచ్చింది ఓలా నుంచి. సో 16-20 డేస్ అయితే నేను ఆన్లైన్ లేను ఓలాలో. సో యాడ్ డియాక్టివేట్ కాకుండా ఆన్ వచ్చాను నేను, అంటే ఆన్లైన్కి వచ్చాను. సో దీంట్లో అయితే రైడ్ అయితే రావట్లేదు. ఎందుకంటే మనం ఊబర్ ఆన్ చేయను, ఊబర్ రైడ్ అయితే వస్తుంది నాకు తెలుస్తుంది. సో వెయిట్ చేద్దాం, ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. సో వచ్చే ఆల్రెడీ 20 మినిట్స్ అవుతుంది ఇక్కడ. సో మన అయితే ఎక్కడ లైవ్ అంటే చిలకగూడ చౌరస్తా దగ్గర సిగ్నల్ స్టేషన్ దగ్గర. సో ఇంకా ఫ్రెండ్స్ ఉందాం. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ గైస్. 2500 సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయిపోయాను నేను. మీ సపోర్ట్ ఇంకా ఇలానే కొనసాగాలి. సో మంచి మంచి బ్లాగ్ అయితే, ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే తీసుకొస్తుంటాను మీ ముందడికి, అంతేంటారా? రైట్. సో ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకున్నా నాకైతే కానీ హ్యాపీగా అయితే ఉన్నాను. ఎందుకంటే ఈరోజు బ్లాగ్ చేస్తున్నా అబ్బా, అందుకనే హ్యాపీగా ఉన్నాను. సో మధ్యలో 3 డేస్ అయ్యింది బ్లాగ్ చేయకుండా. సో ఏం చేద్దాం, ఇంకా టెన్షన్, అటు ఆఫీస్ టెన్షన్, ఇటు ఇల్లు టెన్షన్, సగం అది సగం ఇది అన్నీ సగం టెన్షన్ తీసుకొని నా 2 GB మెమరీలో అయితే క్యారీ చేస్తున్నాను. సో ఈ సగం టెన్షన్ అన్నీ కలిపి ఒక టెన్షన్ తీసుకురావాలంటే ఏం చేయాలి కామెంట్లో అయితే రాయండి మీరు. సో అన్ని టెన్షన్స్ అయిపోతుంది జీవితంలో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం జీవితమో ఏం అర్థం కాని జీవితం ఇది. ఒకసారి మంచిగా అనిపిస్తుంది, ఒకసారి దీని అమ్మ జీవితం ఏం జీవితం రా ఇదా అనిపిస్తుంది. ఒకసారి ఏమో చలో బతికేవచ్చులే ఏదో చేసి అట్లా అనిపిస్తుంది. చలో రైడ్ అయితే రావట్లేదు. సో ఏం చేద్దాం ఇప్పుడు, ఊబర్ ఆన్ చేద్దామా? అరే రే 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 ఆగు ఏడబోతున్నావు ఆగి. సో ఊబర్, చలో ఊబర్ ఆన్లైన్ అయితే వచ్చేసాను. సో ఏంటి ఇన్సెంటివ్స్ ఏందో చూద్దాం. సో ఇన్సెంటివ్స్ ఏం భయ్యా, ఊబర్ పెంచండి అబ్బా ఇన్సెంటివ్స్. మరీ 20 రైడ్స్కి 150 అంటే ఎట్లా? సో చూడండి ఓలాలో ఇన్సెంటివ్ బాగుంది చూడండి మీరే. ఊబర్ ఇంకో 316 బుకింగ్స్కే 300 రూపీస్ ఇన్సెంటివ్స్ ఉంది. మీరు 20 రైడ్స్కి 150 రూపీసా? సో ఇదైతే చూడండి 12 బుకింగ్స్ 12 రైడ్స్కే 180 రూపీస్ ఉంది. ఎలా ఊబర్? సో ఏమైందేమో, టైం ఏమో 12:42 అవుతుంది. సో రైడ్స్ అయితే ఎక్కువ లేదు ఇలా అనుకుంటున్నా. సో ఏం చేద్దాం, కొంచెం ఫ్రంట్ వెళ్ళిపోదాం. వచ్చింది నెహ్రూ నగర్ వెస్ట్ మాడపల్లి అంట, పక్కన ఉన్న ప్లాట్ఫామ్ నెంబర్ 10 దగ్గర. సార్ ఓకే, పికప్ కౌశిక్. ఓకే సో మిగిలిదాన్ని ఆఫ్ చేద్దాం, గో ఆఫ్లైన్. ఓకే నెక్స్ట్ ఓలా ఆఫ్లైన్. నెక్స్ట్ సో ఇది అయిపోయింది, సార్. సో పికప్కి అయితే వెళ్ళిపోయాం, ప్లాట్ఫామ్ నెంబర్ 10 దగ్గర ఉన్నాడు మనోడైతే. సో పికప్ అయితే చేసుకున్న మనోడైతే వెస్ట్ మాడపల్లి తీసుకెళ్ళాలి. సో 12 మినిట్స్ రైడ్, 3.1 కిలోమీటర్ రైడ్ అంతే. సో మనం నా ముందర ఉన్న రైడర్ అనుకుంటా, అంటే ఓలా ఊబర్ సంథింగ్ బ్యాక్ ట్యాక్సీ రైడర్. ఓ మనోడైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, మనం చేస్తున్నాం వెనకాల. ప్లాటినా, సో మైలేజ్ బాగా ఇస్తున్నట్టు ఉంది బండి. చూసా ఈనాడు ఊబరే నడిపిస్తుంది. కష్టాలు ఊరికే రావు, ఏం చేయకపోతేనే వస్తుంది, అంతే కదా. అరే మామ ఎట్లా మామ, నువ్వు ఇట్లా రాంగ్ రూట్కి వెళ్ళి రైడర్ రైట్ 29. సో ఫస్ట్ రైడ్ కంప్లీటెడ్, 29 రూపీస్ రైట్. ఓకే థ్యాంక్ యూ. సో ఫస్ట్ రైడ్ కంప్లీట్ మన 29 రూపీస్ అయితే వచ్చింది. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ జేబీఎస్ దగ్గర ఉన్నాం మనం, ఇక్కడ జూబ్లీ బస్ స్టాండ్. సో ఒక కామెంట్ వచ్చింది, ఏంటో కామెంట్ అంటే
సో ఈ కామెంట్ వచ్చింది ఆరుమూల దాస్. బ్రో నీ వెహికల్ నంబర్ చూపించు బ్రో. నా వెహికల్ నంబర్ ఎందుకు బ్రో నా వెహికల్ నంబరు? వెహికల్ నెంబర్తో ఏం చేసుకుంటావు బ్రదర్, నాకు అర్థం కాదు. సో చూపిద్దాం ఏముంది మన కస్టమర్. సో నా వెహికల్ నెంబర్ చూపిమన్నాడు, సో చూపిస్తున్నాను. సో చూడండి వెహికల్ నెంబర్, ఇంకో ఇది కనిపించిందా? సో మొత్తం చూపిస్తాం, చూసుకో. సో ఇది బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ మొత్తం చేస్తాం. తుమ్మ అయిపోయింది. మర్చిపోయింది. హౌ మ్యాన్, మనైతే రైడ్ వచ్చేసింది ఒకటి మళ్ళీ. సో పక్కనే, సో మన రసూల్పురాకి అయితే వెళ్ళాలి. సో యాక్సెప్టెడ్. సో చలో పికప్కి వెళ్ళిపోదాం. సో మళ్ళీ మబ్బులు అయితే అయినాయి, ఎప్పుడైనా పడవచ్చు వెళ్ళొచ్చు వర్షం. సో ఈ మధ్య ఎట్లా అవుతుంది, 1 కిలోమీటర్ వర్షం ఉంటుంది, 1 కిలోమీటర్ ఉండదు, మళ్ళీ 1 కిలోమీటర్ వర్షం ఉంటుంది, మళ్ళీ 1/2 కిలోమీటర్ వర్షం ఉండదు. ఏందో ఇది, ఏం సతాయిస్తుంది ఈ వర్షం. పడితే పడన పడు, గంట 2 గంటలు పడేసి వెళ్ళిపో. ఇలా సగం సగం టార్చర్ పెడుతుంది. పూరా ఇంకా నాలా వర్క్ నడుస్తూనే ఉంది. అంటే 1 సైడ్ రోడ్ అయితే కంప్లీట్ అయింది, సో ఇంకో అటు సైడ్ కావాలి. ఇటే 90 డేస్ అయిందంటే ఇంకా అదేం రోజులు అవుతుందో మరి. సో రైడ్ అయితే పక్కనే ఉంది మనది, ఇక ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోయింది, ఓపెన్ చేయాలి అంతే ఇది. సో రైడ్ అయితే పక్కనే ఉంది. సో మనకైతే తిప్పి చూపిస్తుంది 1.5 కిలోమీటర్స్. సో ఎందుకు తిప్పాలి, ఎట్లా నాలా వర్క్ నడుస్తుంది కదా. సో క్లోజ్ ఉంది రోడ్, సో ఇటే రాంగ్ రూట్లో వెళ్ళిపోతే పని అయిపోతుంది. సో ఇక్కడ ఒకసారి వెయిట్ చేద్దాం అంకుల్. బాబు जी कहाँ जाना सर? बोइनपल्ली बैक साइड एमएमआर गार्डन जो है ना बोनपल्ली. हाँ जी 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 जी. एक्चुअली क्या ऐसा घुमा के बता रहा था, सो इसलिए मैंने कॉल कर दिया आपको. సో it was 17 minutes ride, 6.3 kilometers వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఇది మన లైఫ్ బైక్ ట్యాక్సీ ఇది. సో పికప్ వెళ్ళాలి, డ్రాప్ చేయాలి, పికప్ చేయాలి, డ్రాప్ చేయాలి, ट्रिप पे ड्रॉप చేయాలి. परमानेंट बंद कर दिया है क्या? नहीं नहीं, यहाँ नाला का काम चल रहा ना. सो वो 45 डेज बोला था, लेकिन 45 डेज जाके 3 महीने हो गए. पब्लिक क्या करता है, एडजस्ट कर लेती, क्या करता है. సో థర్డ్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది, కానీ ఇటు వచ్చి చాలా అంటే చాలా వెయిట్ చేసిన, ఒక రైడ్ అయితే రావట్లేదు. ఇక్కడ వచ్చినాయి ఒక 2 రైడ్ అయితే వచ్చినాయి, కానీ నేను క్యాన్సిల్ చేసిన. క్యాన్సిల్ అంటే యాక్సెప్ట్ చేయలేదు. సో అది కనెక్ట్ రైడ్, పార్సల్ రైడ్. సో అది యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ఒక రైడ్ అయితే వచ్చింది, అది కస్టమరే క్యాన్సిల్ చేసిండు. సో చాలాసేపు ర్యాపిడో అయితే రైడ్ వస్తుంది. సో నేనైతే యాక్సెప్ట్ చేసి ఇలా యాక్సెప్ట్ చేయాలి, గ్రీన్ మార్క్ని ఇలా క్లిక్ చేసేయాలి. సో ఇప్పుడు మన యాక్సెప్ట్ అయిపోయింది. సో విక్కీ వాగ్మారే. సో మనకైతే చూపేది దీనిలో ఏంది అంటే డ్రాప్ లొకేషన్ చూపేది, ఏం చూపేది. సో ఎర్రవైన కొట్టదు ఎప్పుడైనా సరే. ఫస్ట్ పైన మీకు బ్రౌన్గా కనిపిస్తుంది గో టు పికప్, దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా గూగుల్ మ్యాప్కి వెళ్ళిపోతుంది. సో ఇది. సో 600 మీటర్స్ అయితే పికప్ ఉంది. సో పికప్ అయితే చేసేసుకుందాం.
సో కాల్ చేద్దాం ఇప్పుడు. అరైవ్డ్ అని క్లిక్ చేయాలి. చూడండి, మీ పికప్ లొకేషన్ రాగానే అరైవ్డ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పైన మీకు ఎల్లో కలర్ ఆప్షన్ వస్తుంది రైట్ సైడ్ పైకి. సో కాల్ కస్టమర్. సో ఎనేబుల్ టు ఫైండ్ పికప్ లొకేషన్ క్లిక్ చేసి కాల్ చేయండి. సో అలా కాల్ వెళ్ళిపోతుంది. హలో బాయ్ ర్యాపిడో. ठीक है राइट. उसको पूछा नरेश बोला तो हाँ नरेश बोला. पागल हो गए क्या? पता नहीं. So start right next. Okay, 43. So 1.2 किलोमीटर अंतर राइट. बढ़िया. तो गाड़ी गाड़ी नंबर तो रहता ना सर उसके अंदर. उसको वो भी पूछा नरेश है क्या नाम. हाँ बोल रहा. गाड़ी का नंबर देखा चेंज ఉంది బండి వాళ్ళతో వేరే బండి తీసుకొచ్చిన. उन लोग कैंसिल करा के अपने राइड लेके जाना देख रहा हूँ. एक ही बुक करा मैं. हाँ नहीं मतलब ये मेरा मैं लेके जाता हूँ आपको बोल के कैंसिल कराने लगाता हूँ वैसा. 23. सो बड़ा क्या कर दीजिए ना लो. సో మనం 1 కిలోమీటర్కి లేదు రైడ్ 23 రూపీస్ వచ్చింది ర్యాపిడోలో అయితే. సో చాలా అంటే మళ్ళీ చాలా రోజులు అయింది ర్యాపిడో చేసి. ఆల్రెడీ మీ వీడియో పెట్టిన ర్యాపిడో చేసి. సో దాని తర్వాత మళ్ళీ చేస్తున్నా. वही चुका ये स्कैन कर तो वही आ रहा ना. ये स्कैन करना राइट. ओके राइट. Enjoy your YouTube channel. या थैंक यू. क्या है YouTube channel? NT ब्लॉग्स. Sorry? NT. ये रेट भी डालूंगा मैं. अरे मत डालना. क्यों? अरे कोई बात नहीं जी. ये तो जरूर डालूंगा. अच्छा एक्सप्रेशन है आपका. या थैंक यू. చలో మంచిగా మనకైతే. సో ఇది సో టుడేస్ ఎర్నింగ్ కాదు లాస్ట్ ట్రిప్ 16 రూపీస్ వచ్చిందా. హౌ మ్యాన్ ఇది ఏంది 16 రూపాయల. సో కిలోమీటర్ కదా. సో 16 సో 1.6 కిలోమీటర్ 23 రూపీస్ తీసుకున్నాము. సో 16 రూపీస్ అది వచ్చింది. అమౌంట్ వాడు ఆడితో 16 రూపీస్. చలో మిగతాన్ని మళ్ళీ ఆన్ చేద్దాం. పానీపూరి చూస్తుంటే తినబోతుంది నాకైతే. ఎందుకంటే ఆకలి అవుతుంది. సో ఆబ్వియస్లీ ఆకలి అయితే ఏదో తినాలనిపిస్తుంది కదా మనకు. లిఖిత చలో స్టార్ట్. జస్ట్ స్మాల్ ట్రిప్. ఏం చెప్పాలి నవ్వొస్తుంది నాకు. అంటే 1.2 కిలోమీటర్స్ ఏమో పికప్ ఉండే. సో డ్రాపింగ్ ఏమో 900 మీటర్స్ అంటే కిలోమీటర్కి లేదు రైడ్. సో ఇది జోక్ కదా పెద్ద. మా అన్న పికప్ పైసలు అయితే ఇయ్యడు కానీ ఇప్పుడు డ్రాప్కి 900 మీటర్స్కి ఎంత ఇస్తాడు. ప్రతి వీడియోలు చెప్తూనే ఉంటా. అర్థం కాని జీవితాలు మనవి బైక్ ట్యాక్సీవి. సో దీన్ని నమ్మి చేయకండి. మంచి జాబ్ చూసుకొని ఇది పార్ట్ టైంగా చేసుకోండి. ఎందుకంటే దీనిలో మన లైఫ్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. సో మనమైతే మేడం డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. ఇక్కడేనా మేడం మీ లొకేషన్? ఇక్కడే ఉంది. అది రాంగ్ అయిపోతాయి మళ్ళీ యూటర్న్ చేసుకుని అటు రావాలి నేను. యా ఉంది అండి. పేటిఎం స్కానరా?
యా ఇప్పుడైతే చాలా అంటే ఒక 15 మినిట్స్ వెయిట్ చేసినాం అనుకుంటా. సో 15 మినిట్స్ తర్వాత మళ్ళీ మన ఊబర్లోనే వచ్చింది. సో ఓలా ర్యాపిడో అన్నీ ఆన్ చేసి పెట్టిన గిట్ట ఊబర్నే వస్తుంది. సో ఇప్పుడు జస్ట్ ఈ రైడ్ అంటే జస్ట్ మా ఇంటి దగ్గరనే. సో అనుకుంటున్నా తినాలా ఏం తినాలో ఆలోచించిన. సో అప్పుడే చూస్తే మన ఇంటి దగ్గర రైడ్ కదా. సో అంటే అక్కడ దింపేసి ఇంకా మనము ఇంటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినా. ఏం చేద్దాం రైడ్ రావట్లేదు. ఈవినింగ్ చేద్దాం మళ్ళీ చూద్దాం. ఈవినింగ్ ఒక 6-7కి ఒకవేళ అంటే మూడ్ మీద ఉంటుంది. చేస్తా లేకపోతే చేయను. సో మనకు ఇది ఇంపార్టెంట్ అని కాదు బైక్ ట్యాక్సీ. సో అక్కడి నుంచి అంటే కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే గోప్రోలో బ్యాటరీ అయితే డిశ్చార్జ్ అయిపోయింది. సో ఇంటికి జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. సో మార్నింగ్ నుంచి అయితే చేస్తూనే ఉన్నాను రైడ్స్. సో ఎక్కువ కాకుండా ఒక 2 అవర్స్ రైడ్ చేసిన అంతే. 2 అవర్స్ దానిలో ప్లస్ పోర్టరు. సో ఆ పోర్టర్ అయితే ఫస్ట్ వీడియో పోర్టర్దే పెడతాను నేను. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు పోర్టర్ గురించి. సో అంటే 5 days అయింది అది. ఓకే, ఆ పోర్టర్ మన తర్వాత మాడడం. సో ఈ రైడ్ అయితే కంటిన్యూ కోసం చేస్తున్న వీడియో ఇది. సో సైనిక్పూర్ నుంచి నాకు పద్మావతి నగర్ వచ్చేసింది రైడ్ 11 కిలోమీటర్స్. సో పద్మావతి ఇంటికి దగ్గరే. సో ఊహించుకుంటున్నాను అప్పటి నుంచి మా ఆకలి అవుతున్నారు బాబు ఏం తినాలో ఆలోచిస్తున్నప్పుడు ఒక రైడ్ అయితే వచ్చింది. సో లేడీస్ రైడ్ ఉండేది. సో కెమెరా యాక్చువల్లీ మంచి కంటెంట్ అది. మనకు రాసిలేదు మంచి కంటెంట్ ఉన్నప్పుడే బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది, లేకపోతే కెమెరా ఆన్ కాదు, ఏందో నాకు అర్థం కావట్లేదు. సో ఒక మంచి మూమెంట్ అది. సో గ్యాంగ్ ఉండే మొత్తము. సో చెప్తే బాగుండేమో, చూస్తే బాగుంటుంది. సో చెప్పడం వేస్ట్ అవుతుంది. సో ఇది అక్కడి నుంచి ఇక్కడ పద్మావతి అయితే డ్రాప్ చేసాను. సో 11 కిలోమీటర్ రైడ్స్కి నాకు ఎంత వచ్చిందంటే 81 చూపించింది. సో నాకైతే 76 ఇచ్చిండు. సో ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్. ఒకవేళ మీ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. కొట్టి ఎర్ర చేసేదాన్ని క్లిక్ అయితే చేయండి, ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఫ్రీ కదా. సో వానాకాలం నుంచి సేఫ్ రైడ్ చేయండి. ఎక్కువ స్పీడ్ వెళ్ళగానే, ఎందుకు స్పీడింగ్ ప్రాబ్లం చాలా అయితే ఉంటుంది రోడ్ల పైన. సో ఇది సీ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. See you in the next